దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరిచేవాడు, నీ క్షేమాన్ని కోరేవాడు, నీ మేలును కోరే అనేక మంది నీ జీవితంలో ఉంటారు. ప్రభు ఏర్పాటు చేసిన వాళ్ళు, వారిని నువ్వేం చేయకూడదంట, గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. నీ సహాయం కొరకు ఏర్పాటు చేసిన ఎవరైనా వారిని జీవితంలో కోల్పోకుండా ఉంచుకుంటమే నీకు ఆశీర్వాదం. మనకి ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారో వారితోనే అపవాది గొడవ పెట్టిస్తాడు. చూసుకోండి, కావాల్సి వారి మీదే వ్యతిరేక మనసు తీసుకొస్తాడు, వారిని అపార్థం చేసుకునే స్థితికి తీసుకెళ్తాడు, వారితోనే సహవాసం చేయకుండా చేస్తాడు. కారణం ఏంటి అని అంటే, వారు దేవుని యొక్క హృదయంతో నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నారు. నువ్వంటావు ఆ సహాయం వద్దు, మోసం చేసే సహాయాలు, కృంగదీసే సహాయాలు, నీ వెనకుండి గోతులు దోవే సహాయాలు కావాలి నీకు. ఈ రోజు నువ్వు అర్థం చేసుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, యువర్ బ్లెస్సింగ్ విల్ మేనిఫెస్ట్ వెన్ యూ హ్యావ్ ఎ థాంక్ఫుల్ హార్ట్. ఆ కృతజ్ఞత కలిగిన హృదయం అంట, ఇట్ విల్ ప్రొడ్యూస్ డెస్టినీ హెల్పర్స్. ఈ వ్యక్తిని బట్టి ప్రభు ఆ వ్యక్తిని నాకు ఉంచారు, అందుని బట్టి నేను సంతోషిస్తున్నానని కృతజ్ఞత హృదయంతో ఉంటంట వారు నీ గమ్యం చేరే వరకు సహాయపడతారంట వారు.